2 రోజుల నుంచి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ అయితే తిరిగి పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను మెప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. గూగుల్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఏఐ హబ్ను ఏర్పాటు చేయడానికి, డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. మనందరికీ తెలుసు. పెట్టుబడుల సదస్సు జరిగి ఇంకా నెల 2 నెలలు కూడా కాకముందే మళ్ళీ తిరిగి అమెరికా పర్యటనకు వెళ్లి మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కూడా ఏపీకి రావాలని ఆహ్వానించడం అంటే ఏ స్థాయిలో పెట్టుబడులను రప్పించడానికి కృషి చేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఎంఓయూ కుదుర్చుకున్నాం, వాళ్ళు ఎప్పుడో వచ్చి పెడతానన్నారు, ఇక అక్కడతో వదిలేట్లా లోకేష్ ఏం చేస్తున్నాడు? మీరు పెట్టుబడులు పెడతానన్నారు కదా, రండి సమయం అయింది, మీరు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి, మీ పనులు ప్రారంభించండి, మేము దానికి పూర్తిగా సహకరిస్తామని తిరిగి మళ్ళీ వాళ్ళ వెంట పడుతున్నారు. మరి ఇది కదా విజన్ అంటే. గతంలో కూడా ఒక మంత్రి ఉండేవాడు, మనకు తెలుసు. ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే కోడిగుడ్డు కథ చెప్తాడు, గుడ్డు పిల్లల కథ చెప్తాడు. లేకపోతే అదేంటంటే దావోస్ లో సదస్సు జరుగుతుంది కదా, వెళ్తే ఏమన్నా పెట్టుబడులు వచ్చాయి కదా రాష్ట్రానికి, అమ్మో అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, స్నానం చేయడం కుదరదు. ఇది గతంలో మంత్రి. మరి ఈ రోజు నారా లోకేష్ వేసవకాలం వెళ్ళాడు అమెరికాలో, ఇప్పుడు శీతాకాలమే కదా, చంపేస్తుంది కదా చలి. మరి కానీ ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు ఆయన? సో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అది.